కేసీపీ రెసిడెన్షియల్ అపోజిట్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో అయితే కనుక మనకు సేల్కి అయితే ఒక ఫ్లాట్ అనేది వచ్చిందండి. 3 BHK ఫ్లాట్. అలాగే వచ్చేసి మనకు 1450 స్క్వేర్ ఫీట్స్ అయితే కనుక ఉంది. కాకపోతే కనుక మనకు వచ్చేసి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 502. ఈ అపార్ట్మెంట్ సంబంధించి అయితే కనుక మనకు విశాలంగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్, లిఫ్ట్ సౌకర్యం కూడా అవైలబుల్గా అయితే ఉంది. వీడియోలో చూస్తున్నటువంటి 3 BHK ఫ్లాట్ సంబంధించి మీరు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద రన్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇకపోతే మనకు వచ్చి ఈ అపార్ట్మెంట్ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. అక్కడైతే కనుక మీరు గమనించగలరు. మన సబ్స్క్రైబర్లో చాలామంది కోరిక మేరకైతే కనుక ఒక మంచి 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించి రేట్ కూడా మనకు వచ్చేసి రీజనబుల్ రేట్ అనేది తెలియజేస్తున్నారు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి ఫ్లాట్ సంబంధించి మీకు ఏదైనా వీడియో చూడాలంటే కనుక మీరు డైరెక్ట్ ఒకసారి వచ్చి వీడియో చూడండి, నచ్చితే కొనుగోలు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఫ్లాట్ అనేది ఉత్తరం ఫేస్కి అయితే ఉంది. సేఫ్టీ డోర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు. అలాగే వచ్చేసి మెయిన్ డోర్ కూడా వుడ్తో చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది. హాల్కి ఎంటర్ అనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంటిలేషన్ ఒక పెద్ద కిటికీ అనేది, కిటికీ ఆపోజిట్లో మనకు టీవీ స్టాండ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఈ వుడ్తో చాలా అందంగా చేసినటువంటి స్టాండ్ అనేది ఒకటి టీవీ స్టాండ్కి అయితే కనుక ఉందన్నమాట. ఈ ఫ్లాట్ సంబంధించి మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టైల్స్ అనేది యూస్ అనేది చేసినారన్నమాట. మెయిన్ హాల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు. అలాగే మనకు వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా మనకు పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. కిటికీ ఆపోజిట్లో మనకు వచ్చేసి కబోర్డ్స్ అనేది ఈ వుడ్తో అయితే చాలా డిఫరెంట్గా అయితే కనుక ఉన్నటువంటి డోర్స్ అనేది ఫిట్ అనేది చేసినారు అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, మీకు వీడియో తప్పకైతే నచ్చుతుంది, లైక్ అయితే తప్ప కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇక ప్రొద్దుట్లో చాలామంది హౌస్ కొనుగోలు చేయాలని ఉంటారు. అలాగే వచ్చేసి మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు. వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. చిత్తూరులోని రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను వచ్చేసి ఒక వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి. వాటికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో జాయిన్ కావాల్సిందిగా తెలియజేస్తూ, ఇకపోతే కనుక మనకు వచ్చేసి బెడ్రూమ్ 2 సంబంధించి మనం చూస్తున్నటువంటి వచ్చేసి బెడ్రూమ్ 2 సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. అలాగే వచ్చేసి మనకు ఈ బెడ్రూమ్లో వచ్చేసి లెట్రిన్ అండ్ బాత్రూమ్ కంబైన్గా ఉన్నటువంటిది అయితే ఇంకా ప్రొవైడ్ చేసినారు. మనకు వచ్చేసి వుడ్తో చాలా అందంగా చేసినటువంటి కబోర్డ్స్ అనేది కూడా ఈ బెడ్రూమ్కి అయితే కనుక అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ సంబంధించి రైట్ సైడ్ అయితే కనుక మనకు ఒక బాల్కనీ అనేది ఉంది. ఇక్కడ మెయిన్ హాల్ సంబంధించి కూడా ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. బాల్కనీకి వచ్చేసి ఐరన్తో చేసినటువంటి గ్రిల్లింగ్ అనేది ఒకటి సేఫ్టీగా అయితే చేసినారు అనమాట. ఇకపోతే మనకు వచ్చేసి ఈ మెయిన్ హాల్ వ్యూ అనేది చాలా అయితే కనుక విశాలంగా అయితే ఉందండి. అలాగే వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు. లెట్రిన్ బాత్రూమ్ ఉంది. లెట్రిన్ బాత్రూమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని గుడి అలాగే కిచెన్ అయితే కనుక అవైలబుల్గా ఉంది. లెట్రిన్ బాత్రూమ్ పైన టాప్లో వచ్చేసి మనకు స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు అనమాట. ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి దేవుని గుడికి సంబంధించింది. ఇక్కడ కూడా టైల్స్తో చాలా అందంగా అయితే కనుక వర్క్ అనేది చేయించారు. వెంటిలేషన్ కోసం ఒక చిన్న కిటికీ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసినారు అనమాట. ఇకపోతే కనుక ఈ దేవుని గుడికి రైట్ సైడ్ అయితే కనుక మనకు కిచెన్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. ఇక్కడ కూడా అయితే కనుక మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ఉంది. ఇక్కడ మనకు కిచెన్ కూడా చాలా విశాలంగా అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందన్నమాట. వీడియోకు వాయిస్ ఇస్తున్న టైంలో అయితే కనుక నాకు కొద్దిగా ఫీవర్గా ఉండి వాయిస్ అనేది సరిగా రాకోకుండా ఉంది. ఏదైనా చిన్న మిస్టేక్స్ క్షమించండి. ఈ ఫ్లాట్ సంబంధించి కూడా రేట్ అనేది రీజనబుల్ రేట్ అనేది తెలియజేస్తున్నారు. మీరు తప్పక వీడియో చూడండి, మీకు నచ్చితే కొనుగోలు చేయవలసిందిగా తెలియజేస్తూ, ఇకపోతే మనకు వచ్చేసి వీడియోపై రన్ అవుతున్నటువంటి నెంబర్ వచ్చేసి ఈ ఫ్లాట్ ఓనర్దే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉందండి. అలాగే మనకు వుడ్ వర్క్ సంబంధించి కూడా అయితే కనుక కబోర్డ్స్ అనేది చాలా అందంగా అయితే ఉన్నాయి. వీడియోలో అయితే కనుక కొద్దిగా కలర్ అనేది అప్ అండ్ డౌన్స్ అయితే కనుక కనిపించడం కామన్గా అయితే ప్రతి ఒక్క వీడియో సంబంధించి నేను ఇలాగే తెలియజేస్తున్నాను. వీడియోలో చూసానికన్నా మీకు లైవ్ వచ్చి వీడియో చూస్తేనే మీకు అయితే కనుక నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు సాయి కృప ఎన్క్లేవ్లో అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది సేల్కి. అలాగే మనకు వచ్చేసి నియర్ బై వచ్చేసి మనకు కేసీ పుల్లయ్య ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కేవీఆర్ వెంచర్కి ఎంట్రన్స్లో అయితే రైట్ సైడ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో అయితే కనుక ఈ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి అయితే ఉందండి. 1450 స్క్వేర్ ఫీట్స్తో 3 BHK ఫ్లాటు. అలాగే వచ్చేసి మనకు ఉత్తరం ఫేస్ అయితే కనుక ఉంది. నాకైతే బాగా నచ్చింది. నచ్చాల్సింది నాకు కాదు, కొనుగోలు చేసేవాళ్ళు మీకు. కాబట్టి మీరైతే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి వీడియో చూడండి, నచ్చితే కొనుగోలు చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ వీడియోలో అయితే తెలపాల్సింది.